నమస్తే అండి, నా పేరు వివి మోహన్ కుమార్, ఏడీఈ హెస్టిమీటర్స్ కర్నూల్. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేటివి థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నటువంటి గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం ద్వారా యాక్సెప్ట్ చేయబడవు. ఒకవేళ మీరు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా అక్కడ కనపడదు కూడా ఎస్పీటీసీలు అని చెప్పి. సేమ్ ఇదే విషయాన్ని మన హానరబుల్ సిఎండి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటుగా తెలుగులో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. రెండు రకాలుగా పేమెంట్ చేయొచ్చండి. వెబ్సైట్లోకి వెళ్ళి APSPTCL.in కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కట్టచ్చు. రెండవది ప్లేస్టోర్లోకి వెళ్ళి APSPTCL కన్జ్యూమర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా కట్టచ్చు. ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఎలా పేమెంట్ చేయాలో, సింపుల్గా ఎలా పేమెంట్ చేయాలో చూద్దాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి APSPTCL.in అని ప్రెస్ చేస్తే ఇక్కడ APSPTCL ఓపెన్ అవుతుంది, సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ సింపుల్గా మనకు పే బిల్ ఆన్లైన్ అని కనపడుతుంది. బిల్ డెస్క్ ఓపెన్ అవుతుంది. అందులో 13 డిజిట్ల సర్వీస్ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక తెలిసిన వ్యక్తి యొక్క నెంబర్ ఎంటర్ చేస్తాను. 831102161770. తర్వాత ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 863364. సబ్మిట్ కొడితే మనము పేమెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ బిల్ డిస్ప్లే అయింది. ఆయన కన్జ్యూమర్ పేరు ఎన్ శివశంకర్ రెడ్డి, కర్నూల్, సర్వీస్ నెంబర్, సర్కిల్ నేమ్, ERO కోడ్ అన్నీ కూడాను. ఇక్కడ బిల్ డేట్, డ్యూ డేట్ వచ్చింది. సో ఆల్రెడీ అమౌంట్ కట్టారు కాబట్టి ఇక్కడ 0 ఉంది. ఒకవేళ కనుక అమౌంట్ కనుక డిస్ప్లే అవుతే పేమెంట్ చేయకుండా ఉంటే సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా మనకు సో అది మీకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ నాకు డ్యూ లేదు కాబట్టి ఒక 1000 రూపీస్ పేమెంట్ చేద్దాం అనుకుందాం. సబ్మిట్ అని కొడితే ఆటోమేటిక్గా మనకు ఈ యాప్స్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ యొక్క క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ యూపీఐ ద్వారా కూడా కట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీపే ద్వారా కూడా కట్టచ్చు. సో ఇక్కడ నేను గూగుల్ పే ఐడి కొట్టేసి కూడా నేను డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ సో ఇలా పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా వస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ పేమెంట్ చేశాను కాబట్టి కనపడలేదు. అడ్వాన్స్ అమౌంట్ లాగా చూపించడం కోసం ఒక 1000 రూపీస్ అని పెట్టాను. యూపీఐని కొడితే ఇక్కడ మీకు హ్యాపీగా గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ ఓకే వస్తాయండి. సో ఫోన్పే ఎంటర్ చేయగానే మనకు ఓపెన్ అయిపోతుంది సైటు, ఏది ఎక్కడైతే పేమెంట్ చేయాలో అది. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము పే కొడితే ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోయి రిసిప్ట్ జనరేట్ అవుతుంది. సో మనకు బిల్ అప్డేట్ అయిపోతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి సదరన్ APSPTCL కన్జ్యూమర్ యాప్ అని కొడితే వస్తుందండి యాప్. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ యాప్ను మీరు కనుక ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, బిల్ పే అని వస్తుంది. సో అక్కడ ఆల్రెడీ కనుక మనం సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకుంటే కనుక కనపడేది, చేసుకోలేదు కాబట్టి కనపడట్లేదు. దీనికి ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీ యొక్క సర్వీస్ నెంబరు ఏ సర్వీస్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ ఉందో అది ఇక్కడ మీరు రిజిస్టర్ చేసి రిజిస్టర్ సర్వీస్ అని కూడా రిజిస్టర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బిల్ పే అని చేస్తే కనుక ఇక్కడ సర్వీస్ నెంబర్ వస్తుందండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో సేమ్ ప్రొసీజరే మళ్ళీ యూపీఐ యాప్ ద్వారా కూడా, యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు.